హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఎగ్గు మునక్కాయ కర్రీ చేస్తానండి. అదే పులుసు. మీరు బ్యాక్ సైడ్ స్క్రీన్ మీద అయితే అదొస్తుంది కర్రీ ఎలా చేయాలని చెప్పేసి. నేనైతే ఒక మంచి స్టోరీ అయితే చెప్తానండి. నా చిన్నప్పుడు నేను నేర్చుకున్న మోరల్ స్టోరీ అనమాట. చాలా బావుంటది స్టోరీ. ఈ స్టోరీని మీరు ఎవరైనా గానీ విన్నట్టయితే చిన్నప్పుడు నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు చదువుకున్నానండి ఈ స్టోరీ. అప్పటి నుంచి కంటిన్యూగా ఈ స్టోరీని చాలా సార్లు విన్నాను. మీకు కూడా చెప్తాను ఆ స్టోరీ ఏంటని. మీరైతే స్క్రీన్ మీద కర్రీ కనిపిస్తుంది కదండీ! ఆ కర్రీ అయితే చూస్తా ఈ స్టోరీని అయితే వినండి. ఇది 4 ఆవులు కదండీ! ఒక ఊరి చివర పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా, స్నేహంగా ఉండేవంట. కలిసికట్టుగా మేయడం, అలాగే కలిసి తినడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి. కాబట్టి పులులు, సింహాలు ఇవేవొచ్చినా సరే వీటిల జోలికి రాలేకపోయేవన్నమాట. కొంతకాలానికి వాటిల మధ్య ఏదో గొడవ వచ్చిందనమాట. అప్పుడు 4 ఆవులు 4 వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళిపోయాయి. ఇదే సరైన సమయం అని చెప్పేసి ఈ పులి, సింహం పొదల్లో దాక్కొని ఒక్కోదాన్ని చంపేసుకొని తినేసేయండి. అయితే దీంట్లో నీతి ఏంటంటే ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. అందుకని ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి ఈ స్టోరీ యొక్క నీతండి. అయితే చిన్నపిల్లలకి ఈ స్టోరీ చెప్తే చాలా మంచిది. ఇలాంటి మోరల్ స్టోరీస్‌ని నేనైతే నా ఛానల్లో పెడుతూ ఉంటానండి. స్టోరీస్ మంచి మంచివి వస్తూ ఉంటాయి. ఇలా స్క్రీన్ మీద కర్రీ చేసుకుంటూ నేనైతే వాయిస్ ఓవర్‌లో ఒక స్టోరీ చెప్తూ ఉంటాను. పిల్లలకి గనక ఈ స్టోరీస్ చెప్తే గనక చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మోరల్ స్టోరీస్ అవ్వనివ్వండి లేదా చాలా స్టోరీస్ చెప్పేసి నైట్ టైం పిల్లల్ని పడుకోబెట్టడం వల్ల అయితే చాలా ఉపయోగాలు. తప్పకుండా స్టోరీస్ అయితే వింటూ ఉండండి. ఒకవేళ కర్రీ చేసేది చూడకపోతే కనుక స్టోరీ అయినా సరే వింటూ ఉండండి. మీరు ఏ పని చేసుకుంటూ అయినా సరే ఆన్ చేసి పెట్టేస్తే స్టోరీని అయితే వింటూ ఉండొచ్చు. మంచి మంచి స్టోరీస్ అన్నీ చెప్తానండి. తప్పకుండా వినండి. అలాగే ఎగ్గు మునక్కాయ పులుసు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.